డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఎంత అవునన్నా కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సహాయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇది చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఈ అభిప్రాయం ఉంది. దాంతోపాటుగా కుండబద్దలో మనం కూడా గతంలో సందర్భం వచ్చిన ప్రతిసారి ఆ సందర్భంలో ఏమేం జరిగిందో వివరిస్తూ వాళ్ళకి ఉన్న అండర్ కరెంటు వ్యవహార శైలిని కూడా బయటపెట్టే ప్రయత్నం మనం చేశాం. కాకపోతే ఈ అమరావతికి చట్టబద్ధత కల్పించటం కోసం పార్లమెంట్లో బిల్లు పెడుతున్న సమయంలో జరిగిన ఒక వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి బయటకు తెలుస్తుంది. నిన్న నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, మిథున్ రెడ్డి తోటి మోడీయే స్వయంగా మాట్లాడి ఈ అమరావతి బిల్లుకి మీరు మద్దతు తెలపండి అని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఎంపీలు ఏం చేశారో అందరూ తెలిసిందే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి మరో కొత్త రాజధాని మావిగన్ పేరుతోటి మరో దాన్ని తీసుకొచ్చాడు. ఇక దాంతో బీజేపీ నాయకులకు కూడా చిర్రెత్తుకొచ్చినట్టుగా అయిపోయింది. దాంతోపాటుగా అసలు ఈ కొత్త రాజధాని ప్రపోజల్ ఒకటి తీసుకొచ్చాడు కదా, దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టును కూడా బీజేపీ వాళ్ళు ఇక్కడ ఇంటర్నల్గా ఒక సమాచారం తెప్పించుకుంటే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఫుల్ నెగిటివ్గా ఉంది అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ మావిగన్ పేరుతోటి ఆయన ఒక కొత్త రాజధాని ప్రతిపాదన చేశాడో దాని మీద అనేక రకాలుగా ఇక ప్రపంచంలో ఇంతకంటే ఎక్కువ ట్రోలింగ్ ఇంకేది జరగలేదు అన్నట్టుగా కొన్ని లెక్కలు కూడా కనిపిస్తున్నాయి. అంత పెద్ద ట్రోలింగ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద. కాకపోతే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలిసే చేశాడా తెలియక చేశాడా అనేది కొంచెం పక్కన పెడితే బీజేపీ నాయకుల మాటను కూడా కాదని జగన్మోహన్ రెడ్డి ఇది అనౌన్స్ చేయటం వాళ్ళకి పెద్ద కంటకంగా తయారై కూర్చుంది. ఎందుకు అనంటే మరి కూటమిలో ఉన్నప్పటికీ టీడీపీతో అలయన్స్తో ఉన్నప్పటికీ కూడా బీజేపీ జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయంగా బలంగా ఉండాలి అనే ఒక దీంతోటే ఉన్నారు. దానికే మరి వాళ్ళు కూడా ఏదైనా వ్యవహారం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఇలిసిట్ లిక్కర్ గురించి కావచ్చు, లేకపోతే లిక్కర్ స్కామ్ గురించి కావచ్చు, లేదు కల్తీ నెయ్యి గురించి కావచ్చు, దీంట్లో కూడా వాళ్ళ వంతు సహాయం వాళ్ళు ఖచ్చితంగా చేశారు. అది మన కళ్ళకు కూడా కనపడతానే ఉంది. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు టీడీపీకి ఉన్న అవసరం కావచ్చు, లేకపోతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడలేని విధానం కావచ్చు, వాళ్ళు దాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకుండా ఎక్కువ కాన్సన్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి మీదే చేశారు. ఆయనే అంతిమ లబ్ధిదారు అని మరి బయటకు లీకుల ద్వారా కూడా దాన్ని ఫుల్గా ఎక్స్పోజ్ చేశారు. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే అమరావతిని మళ్ళీ మారుస్తాడు, రాజధానిని ఇక్కడ ఉంచకుండా చేస్తాడు. ఇంతకు ముందులాగా 3 రాజధానులు చేయకపోయినప్పటికీ అసలు విశాఖ రాజధాని అని అక్కడికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అని ప్రజల్లో ఒకంత అభద్రతా భావమే ఏర్పడింది. తేపాకి రాజధాని ఎలా మారుతూ ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని. ఇక దానికోసం చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఇంచి కూడా ఇక్కడి నుంచి రాజధాని కదలకుండా చట్టబద్ధత తీసుకుని రావడానికి ఆయన ఇక్కడ ఒక తీర్మానం చేయటం, దాన్ని పార్లమెంటుకు పంపించడం, అక్కడ ఉన్న పెద్దలతోటి ఆయన ముందుగానే మాట్లాడుకుని ఉభయ సభల్లోనూ ఇది ఆమోదం పొందటం, తర్వాత రాష్ట్రపతి ఆమోదం కూడా ఈజీగా సునాయాసంగా లభిస్తుంది. పోనీ దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏమైనా యాక్సెప్ట్ చేసే రూపంలో ఉన్నాడు అని అంటే ఆయన యాక్సెప్టెన్స్ తోటి ఎవరికి అవసరం లేదు. అది పార్లమెంటులో చట్టంలో అమెండ్మెంట్ జరిగి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని నోటిఫై చేయబడితే చాలు. కాకపోతే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి అసలైన తప్పు చేస్తున్నాడు. అమరావతిని ఒప్పేసుకుంటే అయిపోతుంది. ఒకానొక రోజున బీజేపీ కూడా అమరావతిని ఒప్పుకోలేదు. ఎంతైనా ఈ అమరావతికి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి నరేంద్ర మోడీ మరి పుట్టమట్టి నీరు తీసుకొచ్చినా కూడా అమరావతిని ముందుకు కదలనీయకుండా చేయటంలో గతంలో వాళ్ళ పాత్ర కూడా చాలుంది. కాకపోతే తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకుని అమరావతికి మేము మద్దతు పలుకుతాం అనే రకంగా సోము వీర్రాజును కూడా ఆ ప్రాంతానికి పంపించి వాళ్ళు కూడా ఒక పర్యటన చేసే విధంగా కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. ఎవరైతే అమరావతి మీద ఎక్కువగా మాట్లాడారో జీవీఎల్ నరసింహారావు లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డో వాళ్ళను కూడా అసలు ప్రజల ముందు కనపడనీయకుండా ఇదిగో బీజేపీ అంటే వీళ్ళు అన్నట్టుగా అంతకుముందు కనపడుతున్నా ప్రస్తుతం కనపడనీయకుండా చేసి వాళ్ళకి వేరే కార్యక్రమాలు ఏవో అప్పచెప్పినప్పటికీ బీజేపీలోంచి వాళ్ళనేమో వదులుకొని బయటకు పంపించకపోయినా, ఎందుకంటే పైన అధిష్టానం కోరుకున్నదే వాళ్ళు చేశారు, అంతకుమించి వేరేం లేదు అందులో.
అలాంటి దానికి వాళ్ళని కొంచెం పక్కన పెట్టినట్టుగా ఉండి ఇప్పుడు అమరావతికి మళ్ళీ పునఃప్రారంభానికి కూడా నరేంద్ర మోడీ విచ్చేసి మరి ఇప్పుడు అమరావతికి కొంచెం గ్రాంట్లు ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఇది కదలదు అని చెప్పే ప్రయత్నం బీజేపీ కూడా చేద్దాం అనుకుంది. దానికోసమని ఈ చట్టబద్ధతకు కూడా వీళ్ళు అంగీకరించింది. దీంతో పాటుగా ఇక అమరావతి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు వదిలేయండి అనే ఓ సందేశాన్ని కూడా పంపించారు. ఇదే నరేంద్ర మోడీ స్వయంగా చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకని మారలేదు అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. దీంతో పాటుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా జగన్ మీద ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో గతంలో వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అప్పట్లో ఆయన చేయదలుచుకున్న 3 రాజధానుల అంశం వచ్చినప్పుడు అమరావతి ప్రాంత రైతులు వీళ్ళందరూ ఎక్కువగానే దీన్ని వ్యతిరేకించారు. దీంతో పాటుగా రాష్ట్ర ప్రజలుగా వ్యతిరేకత ఉందా లేదా అన్నట్టుగా, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ రోజున బయటకు ఎవరు ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. లోపల వాళ్ళకి అమరావతి రాజధానిగా ఉండాలి అని అనుకున్నప్పటికీ ఏం చేస్తారో అనే ఒక భయంతో వాళ్ళు బయటకు చెప్పలేదు. కానీ ఈ రోజున పరిస్థితి అలా లేదు కదా. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించే స్థాయిలో ఇప్పుడు ప్రజలు కూడా మాట్లాడుతున్నారనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వెళ్తే, మరి ఇక జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని మనం వేళ్లాడుతూ ఉంటే బీజేపీ మనం కూడా ఒకంత స్లంప్లోకి వెళ్ళే అవకాశం ఉంది అనేది నిర్ణయించుకున్నట్టుగా కనపడుతోంది. దీంతో పాటుగా మరి ఇటు పార్లమెంట్లో లోక్సభలోనూ అటు రాజ్యసభలో కూడా దీనిపైన చర్చ జరిగిన సమయంలో కూడా మరి వైసీపీ ఎంపీలు బేలగా నిలబడటం తప్ప వేరేం చేయలేని పరిస్థితికి వెళ్ళారు. ఇంకోవైపు మరి లోకేష్ కూడా కేంద్రంలో ఉన్న పెద్దలతోటి బాగా కలివిడిగా ఉండటం, ఇక యువ నాయకుల్ని ప్రోత్సహించాలనుకునే నరేంద్ర మోడీ, ఎందుకంటే ఆయన సుదీర్ఘ ప్రయాణం చేయదలుచుకున్నాడు కాబట్టి కొత్త నాయకులందరూ తన వెంటనే ఉండాలి అనేది కూడా కోరుకుంటాడు. ఇటు ఇన్ ఫ్యూచర్ ఎటు కూడా టీడీపీలో నారా లోకేష్ తోటే ఆధారపడి ఉంది కాబట్టి ఆయన్ని బాగా అక్కుని గతంలో కూడా యువ నాయకులని బాగా ఎంకరేజ్ చేసే పనిలోనే నరేంద్ర మోడీ కూడా జగన్మోహన్ రెడ్డిని బాగా ఎంకరేజ్ చేశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపమనో లేకపోతే మిగతా ఏదైనో తన గురించి వ్యతిరేకంగా మాట్లాడారనో లేదు బీజేపీకి సొంతగా సీట్లు సాధించే అవకాశం ఉందనో ఆ రోజున వాళ్లకున్న అవకాశాలను బట్టి వాళ్ళు మొన్న తరువాత 24 ఎన్నికలు వచ్చేటప్పటికి కూటమి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. అలాగనే రేపు 29లో ఏమన్నా దెబ్బ తగిలితే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అని అనుకున్న దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకతనే తెచ్చుకుంటున్నాడు తప్ప వేరేం చేయటం లేదనేది కూడా వాళ్ళకి అయిపోయింది. సో ఇక జగన్మోహన్ రెడ్డిని దాదాపుగా వదిలేసే విధంగాను వైసీపీ ఎంపీలకు ఏమన్నా కావాల్సి ఉంటేనో, లేదు ఆయన అరెస్టుని ఏదైనా ఆపదలుచుకుంటేనో, లేదు ఇంకా లోపాయికారిగా జగన్మోహన్ రెడ్డి వరకు ఏదైనా హెల్ప్ చేయదలుచుకుంటేనే చేస్తారు తప్ప రాజకీయంగా ఆయన ఇంకా బలంగా ఉండే అవకాశం లేదని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారనేది ఢిల్లీ నుంచి తెలుస్తున్న సమాచారం. ఇదే ఈరోజు కుండబద్దలు.